హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ టెక్సాస్ వాసులకు శుభవార్త అని నేను థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. కానీ అలా కాకుండా టెక్సాస్ వెళ్ళబోయే వాళ్ళకి శుభం పడే వార్త అని పెడితే బాగుండిద్దేమో అని నా ఒపీనియన్. ఇంతకు అది ఆ శుభమా అశుభమా, ఇంతకు ఆ వార్త ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెక్సాస్ అమెరికాలో 50 స్టేట్లలో ఒక స్టేట్ మాత్రమే. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ టెక్సాస్ గురించే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు మన ఇండియన్స్ని ఎవరిని అడిగినా కూడా దాదాపు 70-80% మీరు ఎక్కడ ఉంటున్నారు అని అంటే కాలిఫోర్నియా అని చెప్పేవాళ్ళు. 2010 తర్వాత నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ బాగుండిద్ది అమెరికాలో అంటే టెక్సాస్ అనే వార్త వినిపిస్తుంది మనకి. అంత ఎక్కువగా విపరీతంగా టెక్సాస్కి ఇండియన్స్ ఎక్కువగా వేరే వేరే స్టేట్ల నుంచి భయంకరంగా మూవ్ అయ్యేవాళ్ళు. ఇప్పటికీ మూవ్ అవుతున్నారు. రీసెంట్గా మనకు తెలిసిన చాలా ఫ్యామిలీస్ అక్కడికి మూవ్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకు టెక్సాస్ని అంత పాపులర్ అవుతుంది, ఎందుకు టెక్సాస్కి అంత ఎక్కువగా తెలుగు వాళ్ళు మూవ్ అవుతున్నారు అంటే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ థింగ్ వాతావరణం. మన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది, అదేంటంటే టెక్సాస్లో ఉండే వాతావరణం ఎగ్జాక్ట్గా ఇండియా వాతావరణం లాగే ఉంటుంది అనే ఫీలింగ్. కానీ టెక్సాస్లో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఎండాకాలంలో అసలు మనం ఆల్మోస్ట్ బయటికి రాలేని పరిస్థితి అనమాట. డే టైంలో బాగా ఈవినింగ్ ఆఫ్టర్ 7 o'clock 8 o'clock బయటకు వచ్చి వాక్ చేసినా కూడా, నార్మల్ వాక్ చేసినా కూడా విపరీతంగా చెమటలు పోస్తాయి అనమాట. సో అంత విపరీతమైన ఎండలు కాస్తాయి. రిమైనింగ్ డేస్లో యావరేజ్గా ఉంటుంది. సో ఆ వాతావరణం మనకి కొంచెం ఇండియా వాతావరణం లాగే ఉంటుంది. అలాగే చెమటలు పోస్తా, ఎండ బాగా తగులుతా, చలి లేకుండా, చెమట పోయకుండా, పెద్దగా వర్షాభావం లేకుండా బాగుండిద్ది అనే ఫీలింగ్ తోటి వాతావరణం బాగుండిద్దని చాలామంది అక్కడికి మూవ్ అవుతూ ఉంటారు. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్, జాబ్ ఆపర్చునిటీస్. మిగిలిన అన్ని స్టేట్స్ కంటే కూడా ఒక్క టెక్సాస్లోనే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అట్లాగని మిగిలిన స్టేట్లో ఉండవా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాలిఫోర్నియా ఎగ్జాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ, అక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ, ఎగ్జాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. జార్జియా కానీ, లేదంటే రీసెంట్గా మన వాళ్ళు ఎక్కువగా మూవ్ అవుతున్న ఎన్సీ కానీ, ఇక్కడ అన్ని చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఒక 10% ఎక్కువగానే టెక్సాస్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్లే 2010 తర్వాత చాలామంది టెక్సాస్కి మూవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదనమాట. మూడవది ఇల్లు. ఎందుకంటే మిగిలిన అన్ని స్టేట్లలో ఇల్లు ఉంటాయి, అక్కడ ఇల్లు ఉంటాయండి. అదేమి విచిత్రంగా ఏమి ఉండవు అక్కడ. కాకపోతే ఒకప్పుడు 2015 ఆ టైంలో, 2012-15 ఆ టైంలో టెక్సాస్లో ఇళ్ళ రేట్లు చాలా తక్కువ ఉండేవి. టెక్సాస్ భూభాగం చాలా ఎక్కువ అండి, ల్యాండ్ చాలా ఎక్కువ. కానీ అక్కడ నివసించే ప్రజలు చాలా తక్కువ అప్పట్లో. దానివల్ల అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది అప్పుడే జస్ట్ ఊపందుకుంటున్న టైంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ విపరీతంగా ఇన్వెస్ట్ చేయడము, రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనుక్కోవడం. మీరు ఎవరైనా చూస్తే టెక్సాస్లో ఇల్లు మీరు క్లియర్గా చూస్తే వెనక పెద్ద పెద్ద బ్యాక్ యార్డ్లు, పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు చాలా మినిమల్ ప్రైస్కి వచ్చేదనమాట, చాలా తక్కువ రేట్కి వచ్చేది. ఈవెన్ మేముంటే మిషిగన్ తోటి కంపేర్ చేసుకుంటే టెక్సాస్లో చాలా చీప్గా వచ్చాయి అనమాట హౌసెస్. సో దానివల్ల ఏంటంటే మనకి తక్కువ రేటుకి ఇల్లు వస్తున్నాయి కదా, సొంత ఇల్లు ఉంటుంది హ్యాపీగా, మనకి అక్కడ జాబ్స్ వస్తాయి ఈజీగా అనే ఫీలింగ్ తోటి అక్కడికి మూవ్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే నాలుగవది కమ్యూనిటీస్ అంటే మన ఇండియన్ కమ్యూనిటీ టెక్సాస్లో ఒక్కసారిగా భయంకరంగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యి విపరీతంగా పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా మన తెలుగు కమ్యూనిటీ, తెలుగు వాళ్ళు విపరీతంగా వెళ్ళిపోయారనమాట. వెళ్ళి టెక్సాస్లో సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే మనం టెక్సాస్ మొత్తం చూసుకోండి, టెక్సాస్ మొత్తం చూసుకుంటే అన్ని కమ్యూనిటీలు అంటే తమిళ్, కన్నడ, హిందీ, ఈవెన్ అమెరికన్ కమ్యూనిటీ కంటే కూడా మన తెలుగు కమ్యూనిటీ కొంచెం ఎక్కువ అంటే పాపులర్ అయిపోయింది. చాలా ఎక్కువ మంది ఉండడం మొదలుపెట్టారనమాట. సో తెలుగు కమ్యూనిటీస్ అనేవి చాలా విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టింది అక్కడ. దానివల్ల మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మనకి కొంచెం బాగుండిద్ది అనే ఉద్దేశంతో కూడా చాలామంది అక్కడికి మూవ్ అవ్వడం వెళ్ళడం మొదలుపెట్టారనమాట. సో ఇలా రకరకాల రీజన్స్ అండి, చాలా రీజన్స్ వల్ల 2010 తర్వాత చాలామంది ఇండియన్స్ టెక్సాస్కి వెళ్ళడం మొదలుపెట్టారు. దానివల్ల మనం ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఒక 10 మందిని అడిగితే అందులో కనీసం 4-5 అన్నా మేము టెక్సాస్ అని చెప్తారు. చాలా ఈజీగా చెప్తారు ఇండియాలో అయితే అడిగితే.
అయితే ఈ మధ్య కాలంలో టెక్సాస్ అనేది చాలా నెగిటివ్ అయిపోతుంది. ఎంత నెగిటివ్ అవ్వాలో అంత నెగిటివ్ అయిపోతుంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడైతే ఐస్ దాడులు మొదలుపెట్టినప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఐస్ దాడులు చేశారు కదండి, అవి చేసినప్పుడు ఎక్కువగా ఫోకస్ అయ్యి ఎక్కువగా డిపోర్ట్ అయిన వాళ్ళల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ టెక్సాస్లోనే జరిగింది. అది ఆల్రెడీ రిపబ్లికన్ స్టేట్ అది. సో ఆ స్టేట్లో ఇల్లీగల్గా వర్క్ చేస్తా స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇంకొకళ్ళు కానీ వేరే వీసాల మీద ఉండేవాళ్ళు కానీ, చాలామంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కానీ, అది ఇండియన్స్ అని కాదండి, ఎవరైనా సరే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కానీ చాలా ఎక్కువగా డిపోర్ట్ అవ్వడం జరిగింది టెక్సాస్ నుంచి. సో అందువల్ల టెక్సాస్ అనేది చాలా నోటెడ్ అయిపోయింది. రెండవది, ఈ మధ్యకాలంలో ఎక్కువ నెగిటివ్ అవుతుంది అమెరికన్ యూట్యూబర్స్ వల్ల. చాలామంది ఫేక్ కన్సల్టెన్సీస్ మెయింటైన్ చేయడము, ఇష్టారాజ్యంగా దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మెయింటైన్ చేయడము, ఫుడ్ ట్రక్స్ మెయింటైన్ చేయడము వితౌట్ పర్మిషను, భార్య పేరు మీద ఉన్న బిజినెస్ని భర్త రన్ చేయడము, భార్య అసలు ఇన్వాల్వ్ కాకపోవడము, నాకేమీ తెలియదని చెప్పడాలు, వీళ్ళు మన పొరుగు మనమే తీసుకుంటున్నట్టుగా వాళ్ళని ఇంట్లోకి పిలిచి మరి మన దరిద్రాన్నంతా చూపించడాలు, ఇవంతా చేయడంతో ఇంకా అమెరికాలో అయితే విపరీతంగా పాపులర్ అయిపోయింది ఇండియన్ కమ్యూనిటీస్ టెక్సాస్లో ఉండేవాళ్ళు. మూడవది, విపరీతంగా నెగిటివ్ అమెరికన్స్ మధ్యలో నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటే పేరు మార్చడం అండి. ఎవరైనా సరే అండి, మనది ఒక ఊరు, ఆ ఊరికి ఎక్కడి నుంచో వచ్చినోడు వచ్చి పేరు మార్చి ఇంకొక పేరుతో పిలుస్తుంటే మనం ఒప్పుకుంటామండి? మన ఊరిని అస్సలు ఒప్పుకోం. సేమ్ ఇక్కడ కూడా టెక్సాస్లో డాలస్ అనేది ఒక చిన్న సిటీ. ఆ సిటీని డల్లాస్పురం, ఫ్రిస్కో నగరం, మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేసెస్ అట్లా మార్చడం వల్ల అమెరికన్స్లో ఎక్కువగా అక్కడ ఉండే అమెరికన్ కమ్యూనిటీలో వీళ్ళు మన ప్లేస్కి వచ్చి మన ఏరియాలనే మార్చేస్తున్నారు పేర్లు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అనేది ఒకటి బాగా నెగిటివ్ పడిపోయింది. ఫోర్త్ది, చాలామంది వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా అంటే అక్కడ ఆథరైజ్డ్ పర్మిషన్స్ లేకుండా పనిచేయడము, ఇల్లీగల్గా పార్ట్ టైం పనులు చేయడము, అది కూడా పబ్లిక్గా చేయడము, మేము చేస్తున్నామని పబ్లిక్గా చెప్పడము, ఇది కూడా ప్లస్ దీనికి తోడు ఈ మన ఉంటారు కదండి యూట్యూబర్స్, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే హల్చల్ చేస్తారో వాళ్ళందరూ ఈ విపరీతంగా స్ప్రెడ్ చేయడం, ఇదిగోండి మా కమ్యూనిటీలో ఇట్లా పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు, వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మన పండగ మన ఇష్టం, మనం జరుపుకుంటాం, కానీ విత్ పర్మిషన్ తీసుకొని చేసుకునే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వితౌట్ పర్మిషన్ మన ఇష్టారాజ్యంగా మనం ఇండియాలో చేసినట్టు చేస్తే అక్కడ దానికి వాల్యూ ఉండకపోగా ఇంకా నెగిటివ్గా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఇష్టారాజ్యంగా మ్యూజిక్లు పెట్టడాలు, ఇష్టారాజ్యం చేయడాలు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడాలు, డ్యాన్స్ వేయడాలు ఎట్లా పడితే అట్లా, ఇవి చేయడం వల్ల కూడా చాలా వరకు నెగిటివ్ అయ్యిందనే చెప్పొచ్చండి. అవి కాకుండా మన ఇండియన్స్లో నెగిటివ్ అవ్వడానికి కారణం క్యాస్ట్ బేస్డ్ కమ్యూనిటీస్ ఫామ్ అవ్వడం. అంటే ఏదైతే డిఫరెంట్, నేను ఒక్క క్యాస్ట్ని చెప్పటం లేదండి, అన్ని రకాల క్యాస్టులు ఎవ్వరూ లేరు. వీళ్ళు అప్పర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు మన ఇండియాలో మనం అనుకునే విధంగా అప్పర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు, ఓసీల నుంచి బీసీలు, ఎస్టీ ఎస్సీ అందరికీ ఎవరి కమ్యూనిటీస్ వాళ్ళకి డెవలప్ చేసుకొని ఓసీల్లో కూడా డిఫరెంట్ ఉంటారు కదండి. సో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇట్లా ఉంటాయంట, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయంట, అక్కడ అట్లా చూస్తారంట, ఇట్లా చూస్తారంట, వాళ్ళ దానికి వీళ్ళు వెళ్ళారంట, వీళ్ళ దానికి వాళ్ళు వెళ్ళారంట, ఇలా ఇండియన్స్లోనే నెగిటివ్గా విపరీతంగా స్ప్రెడ్ అవ్వడము, ఇలా చాలా రకాలుగా ఈ మధ్యకాలంలో టెక్సాస్ అనేది విపరీతమైన ఒక నెగిటివ్ ఒపీనియన్ని స్ప్రెడ్ చేస్తూ పోతుంది జనాలకి. దానికి కొన్ని మన వాళ్ళు చేసిన తప్పులైతే కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోయిన వాటిని బయటికి తీయడం మరో తప్పు అనమాట. సో ఇలా చాలా నెగిటివ్ అయిపోయింది టెక్సాస్ గురించి. ఇది టెక్సాస్ గురించి నాకున్న ఒపీనియన్ అండి. పాజిటివ్స్ నెగిటివ్స్ నాకు తెలిసినవి నేను చెప్పాను. సో ఇంతకు అసలు విషయానికి వస్తే, ఈ సోదంతా ఎందుకమ్మా అసలు విషయం చెప్పవమ్మా అంటారా, చెప్తాను అదే. కాకపోతే టెక్సాస్ గురించి బయట ఉండే వాళ్ళకి, అమెరికాలో ఉండే వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. సో మీరు నా ఒపీనియన్తో ఏకీభవిస్తున్నారో లేదో చెప్పండి. ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తాను. అదేంటంటే, టెక్సాస్లో ఉండే వాళ్ళకి ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం రాలేదు, కానీ ఇప్పుడు ఎవరైతే కొత్తగా టెక్సాస్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారో వేరే స్టేట్లో వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి. అదేంటంటే, అమెరికాలో మనం ఏ స్టేట్లో ఉంటున్నా ఆ స్టేట్లో డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాం.
అలాగే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మనం వెహికల్ ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలి, అంటే లొకేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, లైసెన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కడ ఆ స్టేట్కి తీసుకోవాలి. అయితే రీసెంట్గా టెక్సస్లో ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అదేంటంటే నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే వితౌట్ స్టాంపింగ్ లేకుండా టెక్సస్లో ఉంటుంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరగదు. మనకి స్టాంపింగ్ ఉంటేనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషిగన్లో ఉంటున్నానండి, నాకు స్టాంపింగ్ లేదు. నేను ఇప్పుడు టెక్సాస్ మూవ్ అయ్యాను అనుకోండి, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వరు. ఒకవేళ అటార్నీస్ దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ఆ రిజల్ట్ వచ్చి నాకు ఇస్తారా ఇవ్వరా అనేది అప్పటి సంగతి. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మూవ్ అయ్యాను అనుకోండి, నాకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. అదేవిధంగా నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం వస్తున్నాను అనుకోండి, నాకు స్టాంపింగ్ ఉండిద్ది. నేను డైరెక్ట్గా టెక్సాస్కి వెళ్తే నాకు టెక్సాస్లో డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకుంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. లేదు నేను వేరే ఎన్సీలో ఉంటున్నాను, ఎన్సీ నుంచి నేను టెక్సాస్కి మూవ్ అవుతున్నాను, నాకు 1 ఇయర్కి స్టాంపింగ్ ఉంది. సో నేను అప్లై చేసుకుంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే మనకి స్టాంపింగ్ ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోతున్నారు కొత్తగా అక్కడికి మూవ్ అయ్యే వాళ్ళకి. మరి ఆల్రెడీ అక్కడ ఉంటూ స్టాంపింగ్ లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దాని మీద ఇప్పటివరకు ఏం క్లారిటీ రాలేదు. అంటే ఇప్పటివరకు ఎవరిది రిజెక్ట్ చేయలేదు అప్లై చేసుకున్న వాళ్ళది. ఫ్యూచర్లో ఈ రూల్ ఇంప్లిమెంట్ అయితే నెక్స్ట్ అది ఇంప్లిమెంట్ చేశారంటే టెక్సాస్లో మీరు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి మీరు ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకొని వస్తేనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రాదు. టెక్సాస్ స్టేట్ వరకు మాత్రమే, అమెరికా మొత్తం కాదండి, ఓన్లీ టెక్సాస్లో మాత్రమే. దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ఆ తర్వాత ఏమన్నా క్లియర్ అయితే ఓకే, కానీ ఇప్పటికి మాత్రం ఈ రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఎవరైనా మీరు టెక్సాస్కి మూవ్ అవ్వాలి అనే ఆలోచన ఉంటే కనుక మీకు స్టాంపింగ్ ఉందా లేదా చూసుకోండి. స్టాంపింగ్ లేకపోతే ఇమ్మీడియట్గా ముందు అక్కడికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేసి అడిగి కనుక్కొని ఏమైనా ఇష్యూస్ జరుగుతుంటే ఆ తర్వాత మీరు మూవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మూవ్ అయ్యారంటే అక్కడికి వెళ్ళాక మేము డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వము మీకు స్టాంపింగ్ లేదు కాబట్టి అన్నారంటే చచ్చింద్ర గొర్రె అనుకోవాలి అన్న, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందే ఎవరైనా సరే మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని క్లియర్గా ఆ తర్వాతే మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇదండి టెక్సాస్ మీద నాకున్న ఒపీనియన్. అలాగే టెక్సాస్ వెళ్ళే వాళ్ళకి శుభం పడే వార్త ఇదేనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మనకు స్టాంపింగ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని అంటే మనం అక్కడ ఏమి చేయలేము. ఎక్కడలాగా మనకి ఇండియాలో లాగా 4 అడుగులు వేస్తే షాపులు, 4 అడుగులు వేస్తే కిరాణా కొట్లు రావు. ఇక్కడ కారు లేనిది అస్సలు జరగదండి, అస్సలు అంటే అస్సలు జరగదు. అందులో టెక్సాస్ లాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకి ఇంటి పక్కన ఏమీ ఉండవు. మినిమం 5 to 10 మైల్స్ వెళ్తేనే కానీ షాపులు ఉండవట. నాకు తెలీదు, చూసిన వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది కదండి. సో జాగ్రత్తగా ఉండండి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.